హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఏంటంటే నోటిఫికేషన్ చెప్పడానికి వచ్చాను. టుడే చెప్పే నోటిఫికేషన్ ఏంటంటే బీసీపీఎల్ ఫుల్ ఫామ్ ఏంటంటే మన బ్రహ్మపుత్ర క్రాకర్స్ మరియు పాలిమర్స్. ఈ బ్రహ్మపుత్ర క్రాకర్స్ మరియు పాలిమర్స్ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. వాటి యొక్క పోస్ట్ నేమ్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీ. ఈ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 27 పోస్టులు. వేరియస్ పోస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఏంటంటే 27. క్వాలిఫికేషన్ వచ్చేసి BA, BCom, BSc, BTech, BE మరియు MSc అంటే డిగ్రీ, పీజీ. అప్లికేషన్ డేట్ వచ్చేసి 18వ తారీఖు 5వ నెల 2025 నుంచి 17వ తారీఖు 6వ నెల 2025 వరకు అప్లికేషన్ డేట్ అనేది ఇచ్చాడనమాట. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి అంతా ఆన్లైన్ త్రూ, అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. అది కూడా వెబ్సైట్ ద్వారా మాత్రమే. వెబ్సైట్ వచ్చేసి bcpl.online.co.in. అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేసి SC, ST, PW, BD వారి క్యాండిడేట్స్ అనే వారికి నిల్ అనమాట. అంటే అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదు, ₹1 కూడా కట్టక్కర్లేదు. అలాగే ఫర్ జనరల్, EWS మరియు OBC, NCL కేటగిరీ సంబంధించిన ప్రతి క్యాండిడేట్ కూడా 600 అనేది మినిమం పే చేయాలి కంపల్సరీగా. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి మినిమం 30 ఇయర్స్ ఉండాలి, అలాగే మ్యాక్సిమం 50 ఇయర్స్ లోపే ఉండాలి. అలాగే డిప్యూటీ అండ్ డిప్యూటీ జనరల్ ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళకి మినిమం 50 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండాలి. శాలరీ వచ్చేసి డిప్యూటీ జనరల్ ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళకి ₹1,00,000 నుంచి 2,60,000 వరకు ఉంటుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి 50,000 నుంచి 1,60,000 వరకు ఉంటుందన్నమాట. మంచి నోటిఫికేషన్ అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కంపల్సరీగా అప్లికేషన్ మాత్రం అందరూ ఆన్లైన్లో అప్లై చేయండి. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా అప్లై చేయండి. మన బ్రహ్మపుత్ర క్రాకర్స్ అండ్ పాలిమర్స్ వారు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పోస్టుల నేమ్ వచ్చి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, వేరియస్ పోస్టులు అనమాట. అందులో ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళ పోస్టులు కూడా ఉన్నాయి. మొత్తం పోస్టులు వచ్చేసి 27 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి BA, BCom, BSc మరియు BTech, BE, MSc. అప్లికేషన్ డేట్ వచ్చేసి 18వ తారీఖు 5వ నెల 2025 నుంచి 17వ తారీఖు 6వ నెల 2025 వరకు ఉందన్నమాట. అంటే ఆల్రెడీ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోయింది. అంటే ఆల్రెడీ అప్లికేషన్ పెట్టేసుకోవాల్సిన అవకాశం ఉంది మనకి. వచ్చే నెల 17వ తారీఖు అంటే జూన్ 17వ తారీఖు వరకు మాత్రమే మనకు అవకాశం ఉంది. అంటే ఇంకా ఎన్నో రోజులు లేదనమాట. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి అంతా ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆఫ్లైన్ అసలు కాదండి, అంతా ఆన్లైన్లో జరుగుతుంది. అది కూడా త్రూ వెబ్సైట్ ద్వారా మాత్రమే జరుగుతుంది. వెబ్సైట్ కూడా వాళ్ళ bcpl.online.co.in అనే వెబ్సైట్ ద్వారా మాత్రమే ఇది అప్లికేషన్ అనేది ప్రాసెస్ అవుతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి SC, ST, PW, BD వాళ్ళకి మాత్రం, క్యాండిడేట్స్ అనే వాళ్ళకి మాత్రం ఎవరికి ₹1 చెల్లించాల్సిన అవసరం లేదు. ఫీజు అనేది ఏమీ ఉండదన్నమాట. మరి జనరల్, EVS, EWS మరియు OBC, NCL కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరికీ మాత్రం మినిమం 600 అనేది పే చేయాలి కంపల్సరీగా. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 30 to 50, అంటే ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి మినిమం 30 ఇయర్స్ ఉండాలి. అలాగే డిప్యూటీ ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళకి మినిమం 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు అప్లై చేస్తుంది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఏ కేటగిరీకి ఎంత ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందో ఆ ఏజ్ రిలాక్సేషన్ అయితే మాత్రం దీనికి అప్లికేబుల్గా ఉందని చెప్తున్నారు. అలాగే శాలరీ వచ్చేసి డిప్యూటీ జనరల్ ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళకి ₹1,00,000 నుంచి 2,60,000 వరకు ఉంటుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి 50,000 నుంచి 1,60,000 వరకు ఉంటుందన్నమాట. అంటే చాలా ఎక్కువ శాలరీనేనండి. ఎప్పటి నుంచో జాబ్స్ కోసం ఎదురు చూసి మాకు జాబ్స్ రాలేదు, చాలా క్వాలిఫికేషన్ ఉంది, మినిమం డిగ్రీ చేస్తున్నాం, హైయర్ క్వాలిఫికేషన్ ఉంది కూడా జాబ్స్ రాలేదని ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళందరికీ మాత్రమే ఇది మంచి అవకాశం. ఖచ్చితంగా అప్లై చేసుకుని మీ వంతు మీరు కష్టపడండి. ఖచ్చితంగా జాబ్ అనేది అవుతుంది. తక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి మీరు వెనకడుగు వేయొద్దు. తక్కువ పోస్టులు ఉన్నాయి అందరూ కూడా అలాగే ఆలోచిస్తే అవి జాబ్స్ అప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, ఈజీగా జాబ్స్ అనేవి వస్తాయి. కాబట్టి కంపల్సరీగా వీలైనంత వరకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మాత్రం మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తక్కువ పోస్టులతో ఉన్నా సరే కంపల్సరీగా మన క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా తక్కువ మంది అప్లై చేసే అవకాశం ఉంది. టైం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకుంటే ఖచ్చితంగా జాబ్స్ అయ్యే అవకాశం ఉంది. సో శాలరీ కూడా చాలా ఎక్కువే చెప్తున్నారు. మినిమం ₹1,00,000 నుంచి 2,60,000 వరకు, అంటే చాలా ఎక్కువ శాలరీనండి మంత్కి అంత శాలరీ అంటే. అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా మేము 50,000 నుంచి
60,000 అంటే చాలా ఎక్కువ శాలరీ చూపిస్తున్నారు. సో అవకాశం ఉన్న వాళ్ళందరూ, ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని జాబ్స్ అనేది మీరు సాధించండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ.